వందే మాతరం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆర్భాటాలు అంకెల గారడీతో సాగింది. కేటాయింపులు పెంచి చూపుతూ మాటలకు పరిమితమైంది. 2.5 ఏళ్ల పాలనలో వివిధ రంగాలు కుదేలయ్యాయి. రాష్ట్ర ఆదాయం పడిపోయింది. సంపద పెంచడం, పంచడం రెండూ లేవు. ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక సతమతమవుతున్నారు. మరి ప్రభుత్వం చెబుతున్న తలసరి ఆదాయం పెరిగిందన్న లెక్కలు విడ్డూరంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వం చూపుతున్న అంకెల్లోని సంపద ఎవరి జోబుల్లోకి వెళ్తుంది? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 3,24,234 కోట్ల అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. రెవెన్యూ వ్యయం 2,34,406 కోట్లుగా, మూలధన వ్యయం 47,267 కోట్లుగా పేర్కొంది. ఇక రాష్ట్ర తలసరి ఆదాయం 4,18,931గా ఉన్నట్లు తెలిపింది. అంటే రాష్ట్ర వృద్ధి రేటు 10.2% అని ప్రకటించింది. సంబంధ వర్ణాలను సర్కార్ వంచింది. 3 నెలల్లో అమలు చేస్తానన్న 6 గ్యారంటీలకు 3వ బడ్జెట్లోనూ మొండి చేయి చూపింది. ప్రజల ఆస్తులను కూలగొడుతూ జీరో వాల్యూ ట్యాగ్ తగిలించింది రేవంత్ ప్రభుత్వం. ఎగ్గొట్టు, కూలగొట్టు, చెడగొట్టు ఇదే పాలసీతో రేవంత్ సర్కార్ పాలన కొనసాగిస్తోంది. విద్యారంగానికి ప్రభుత్వం బడ్జెట్లో మరోసారి మొండి చేయి చూపించింది. బడ్జెట్ లెక్కలన్నీ అంకెల గారడి, అభూత కల్పనలాగే ఉంది. బడ్జెట్ వాస్తవికతకు దూరంగా ఉంది. విద్యకు కేవలం 80% నిధులే కేటాయించారు. బడ్జెట్లో విద్యారంగాన్ని ప్రభుత్వం విస్మరించినందుకు ఇదే ఉదాహరణ. జాబ్ క్యాలెండర్ ఊసెత్తలేదు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రకటన కరువైంది. ఇక ఆటో డ్రైవర్ల ఆశలు సైతం అడియాసలయ్యాయి. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్థికంగా నష్టపోతున్న లక్షలాది మంది ఆటో డ్రైవర్లకు ఆదుకుంటామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఈ బడ్జెట్లోనూ మొండి చేయి చూపింది. ఏడాదికి 12,000 జీవన భృతి కల్పిస్తామని, కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఊదరగొట్టిన ప్రభుత్వం ఇప్పుడు ఆ హామీని ఎగ్గొట్టింది. 2.5 ఏళ్ల నుంచి ఎదురు చూసిన ఆటో డ్రైవర్ల నోట్లో మళ్లీ మట్టి కొట్టింది. బడ్జెట్లో ₹1 కేటాయించలేదు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణంతో తమ బతుకులు రోడ్డున పడ్డాయని, కిరాయి లేక, కిస్తీలు కట్టలేక రుణభారంతో ఇప్పటికే 180 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం ఈ బడ్జెట్లో కనికరించకపోవడం దారుణం. సంక్షేమం సన్నగిల్లింది. అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా అటకెక్కిస్తుంది. 2.5 ఏళ్లుగా రేవంత్ సర్కార్ అమలు చేస్తున్న ప్రజా ప్రయోజనాల కత్తిరింపు యోజనకు కొనసాగింపునే ఉంది. రైతు భరోసా, రుణమాఫీ ఇంతకు మించి ఇవ్వలేమని చేతులెత్తేసింది. 2.5 ఏళ్లలో ఒక్క ప్రాజెక్ట్ని పూర్తి చేయలేదు. 3 బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఒక్క కొత్త నిర్మాణం కట్టి చూపించలేదు. 2.5 ఏళ్లలో 3.47 లక్షల కోట్ల అప్పు చేశామని గర్వంగా చెబుతున్నారు సీఎం రేవంత్. ఇది మేము పూర్తి చేసింది అని చెప్పేందుకు ఒక్క ఉదాహరణ లేదు. తమ్మిడి హట్టీకి తట్టెడు మట్టి ఎత్తింది లేదు. బడ్జెట్లోనూ దానికి పైసా విధిల్చింది లేదు. ఆఖరకు తాను తొడగొడుతున్న మూసీ మొదటి దశకు 1,500 కోట్ల మించి కేటాయించలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పీఆర్సీని ప్రకటించి 6 నెలల్లోపు సిఫారసులు అమలు చేస్తాం. ఇది ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీ. ఇలాంటి 6 నెలలు 5 సార్లు 3 రాష్ట్ర బడ్జెట్లు ముగిశాయి. కానీ పీఆర్సీ ఊసే ఎత్తడం లేదు. వేతన సవరణ ప్రస్తావన చేయడం లేదు. 3.24 లక్షల కోట్ల బడ్జెట్లోనూ పీఆర్సీకి డిఏ చెల్లింపులకు ₹1 కూడా కేటాయించలేదు. దీంతో ఈసారి కూడా నిరాశ ఎదురైంది. వేతన సవరణ ఊసే లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టింది. వాస్తవానికి 1% ఫిట్మెంట్ ప్రకటిస్తే నెలకు 200 కోట్లు ఉద్యోగులకు అందుతాయి. ఉద్యోగులు 50% ఫిట్మెంట్ అడుగుతున్నారు. తక్కువలో తక్కువ 25% ప్రకటించినా నెలకు 5,000 కోట్లు అందే అవకాశం ఉంది. 2023 జూలై 1 నుంచి పీఆర్సీ ఇవ్వాలి. తెలంగాణను ప్రగతి పంతంలో నడిపిస్తామని నమ్మబలికిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తుంది. రైజింగ్ తెలంగాణ అని రేవంత్ రెడ్డి సర్కార్ చెప్పినప్పటికీ ఆ ఎదుగుదల అప్పుల్లో తప్ప ఆదాయ వృద్ధిలో కనిపించడం లేదు. వచ్చే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ గణాంకాలను గమనిస్తే సొంత ఆదాయాన్ని పెంచుకోవడానికంటే అప్పులపైనే ప్రభుత్వం ఎక్కువగా ఆధారపడినట్లు స్పష్టమవుతుంది. అప్పు చేసి పప్పుకూడు అనే చందాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో 80,000 కోట్ల మేరకు కొత్త అప్పులు చేయాలని కాంగ్రెస్ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా మధు పార్క్ రిచ్ అపార్ట్మెంట్ సహా నిర్వాసులందరికీ ఇంటికి ఇల్లు, స్థలానికి స్థలం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం కేవలం ప్రాజెక్టుకే నిధులు కేటాయించి బాధితులకు టీడీఆర్లు కట్టబెట్టేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు స్పష్టమవుతుంది. టీడీఆర్లు ఇస్తే పరిహారం కింద ₹1 కూడా ప్రభుత్వం ఇవ్వాల్సిన పని ఉండదని భావిస్తున్నట్లు సమాచారం. టీడీఆర్ పేరిట ఒక కాగితాన్ని బాధితుల చేతిలో పెట్టి తమ చేతులు దులుపుకునేందుకు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా సీఎం చిట్ చాట్లోని మాటలు స్పష్టం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇదే నిర్ణయం తీసుకుంటే 17కు పైగా కాలనీలు, ఒక అపార్ట్మెంట్ సహా
కొన్ని ఎకరాల భూములను కోల్పోతున్న కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం గాంధీ సరోవర్ ప్రాజెక్టు కింద ప్రభుత్వం తీసుకునే భూములు మరింత విలువైనవి కావడంతో టీడీఆర్లు ఇస్తే వారికి తీరని నష్టం కలుగుతుంది. ప్రభుత్వం ఇచ్చే టీడీఆర్లు బయట మార్కెట్లో సగం ధరకు కూడా అమ్ముడు కాని పరిస్థితి ఉంది. దీంతో ఏండ్ల తరబడి పైసా కూడబెట్టి ఇల్లు కట్టుకున్న పేద మధ్యతరగతి ప్రజలు రోడ్డున పడే దుస్థితి ఏర్పడుతుంది. లోన్లకు ఈఎంఐలు కట్టలేక టీడీఆర్లకు సరైన ధర రాక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే నేడు తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సరుకు లేదు, సంగతి లేదని, సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదని, శుష్క ప్రియులు శూన్య హస్తాలు తప్ప బడ్జెట్ సామాన్యులకు కలిగే ఎటువంటి లాభం లేదని. మొత్తానికి ఈ బడ్జెట్ పై మీ అభిప్రాయం, నేను చెప్పిన అనాలిసిస్ పై మీ అభిప్రాయం కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తుందేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, 3 మన ఛానల్సే. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. ప్రతి వీడియోను చూడండి, దాని ద్వారా వ్యూవర్షిప్ పెరుగుతుంది. చూసి వదిలేయడం కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాని ద్వారా మన వీడియోస్ వైరల్గా మారుతాయి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టడానికి మాకు సహకరించండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.